పుంగనూరులో దంపతులపై దాడి. పుంగనూరు పట్టణంలో నక్కబండలో నివాసం ఉంటున్న అఫ్సర్ బాషా, మలిన బేగం అనే దంపతులు కట్టారి స్వప్న వద్ద 2 లక్షల రూపాయలు అప్పు చేశారు. వారానికి 20,000 రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉండగా కుటుంబ పరిస్థితులు కారణంగా ఒక వారం అప్పు చెల్లించలేకపోయారు. దీంతో కటారి స్వప్న తన అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆ దంపతులపై దాడికి పాల్పడింది. గాయపడిన దంపతులను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకున్నాను సార్. నేను ఈ వారము నిన్న వారం కట్టినాను. ఈ వారం కట్టుకున్నందుకు నా పైన వచ్చి దాడి చేసినారు సార్. నా దగ్గర లేదు. ఈ వారము ఇస్తానులేమో అంటే కూడా దాడి చేసినారు సార్. వాళ్ళు స్వప్న అనే అమ్మాయి 2 లక్షలు ఇచ్చింది సార్. నాకు వారం ఇది 20,000 కట్టించుకుంటా ఉంది సార్. నా దగ్గర ఇప్పుడు నా దగ్గర లేదంటే అంత దాడి చేసినారు సార్ వాళ్ళు నా పైన. సాదిక్ వాళ్ళు స్వప్న ఆసిఫ్ సార్ మా ఇంటానికి వచ్చి కొట్టిండారు సార్. వాళ్ళు ఎట్లంటే అట్లా మాట్లాడిండారు సార్. వాళ్ళు మా ఇంటాయన పైన నా పైన దాడి చేసిండారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. పోలీసులు న్యాయం మీరే చేయాలి సార్.